సూర్యాపేటను పర్యావరణ హిత పట్టణంగా తీర్చిదిద్దాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీలకు మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్తో మానవాళికి పెను ప్రమాదం ఉందన్నారు. అందుబాటులో ఉన్న మట్టి విగ్రహాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కొత్తగా సీడ్ విగ్రహాలు తయారు చేశారని, ఈ విగ్రహాలు ఇళ్లలో పూజించి భూమిలో నాటితే మొక్కలుగా పెరుగుతాయని ఆయన సూచించారు. అందరు చెప్పండి. ఒక్కరతోండ ప్రారంభంగా ఉన్న గణేష్ ఉత్సవ కార్యక్రమాలకి సూర్యాపేట పట్టణంలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి కూడా పూజా కార్యక్రమం నిర్వహించి నిమజ్జనం చేసుకుంటాం. కాబట్టి మన గత కొంతకాలంగా మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్న సమస్య పర్యావరణ సమస్య. ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణ కాలుష్యంతో మానవ జాతికి పెను ప్రమాదం వచ్చి ఉన్నది అని చెప్పి ప్రపంచంలో గొప్పలు పెట్టుకోవాలి. ఇటువంటి సందర్భంలో మనం